MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ కార్తిక్ మనతో ఉన్నారు, కన్సల్టెంట్ యూరాలజిస్ట్. సో సార్ని అడిగి యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో అండి, హాయ్, డూయింగ్ గుడ్. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్న పెద్ద అని తేడా ఎవరిలో లేదు, అందరికీ వస్తూ ఉంటాయి. టైం వ్యారీస్. కొంతమందిలో వేసవి కాలంలో ఎఫెక్ట్ అయితే, కొంతమందిలో సీజన్లను బట్టి కూడా వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రాకుండా అవాయిడ్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఉన్నాయి? యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండి. ఇన్ఫెక్షన్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఎనీవేర్ ఫ్రమ్ కిడ్నీ, యూరేటర్, బ్లాడర్ ఆర్ ప్రోస్టేట్, యురెత్రా, వీటిలలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడినా దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట. ఇది ఏజ్ స్పెసిఫిక్ కాదు, ఏ ఏజ్ గ్రూప్లో రావచ్చు. రైట్ ఫ్రమ్ పీడియాటిక్ ఏజ్ గ్రూప్ లైక్ 1 year old పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము. అండ్ అప్ టు 80 years 90 years వరకు కూడా ఏ ఏజ్ రావచ్చు. జెండర్ స్పెసిఫిక్ ఏం కాదు, మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ డెవలప్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఫీమేల్స్లో దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ యూటీఐ డ్యూ టు సమ్ రీజన్స్. ఓకే, సో అసలు ఏముంటాయి సార్ కారణాలు ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి? మెజారిటీ ఆఫ్ యూటీఐ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండి. సమ్ టైమ్స్ ఇట్ మిట్ బి ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే మాత్రం డ్యూ టు అసెండింగ్ ఇన్ఫెక్షన్స్. అంటే కింద లోకల్ ఎన్వైరన్మెంట్ ఏమన్నా కంటామినేట్ అయి ఉన్నా కానీ, లేకపోతే లోకల్ లేకపోతే ఇంకేమన్నా లోపల స్టోన్స్ ఏమైనా ఉన్నా కానీ, డ్యూ టు ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ ది యూరినరీ ట్రాక్ట్ కానీ, లోపల కల్నైజ్ బ్యాక్టీరియా కల్నైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇట్లాంటి కల్నైజ్ అయినప్పుడు ఏంటంటే ఇట్ డెవలప్స్ ఇంటూ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ వన్స్ డెవలప్ అయిన తర్వాత ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ నెంబర్ ఆ బ్యాక్టీరియా ఆ ఏరియాలో రీచ్ అయిన తర్వాత ఇట్ ప్రొడ్యూస్ సిస్టమిక్ సిమ్టమ్స్ ఆర్ లోకల్ సిమ్టమ్స్. ఓకే, సో చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు బయటికి చెప్పుకోలేరు అనమాట. ఇఫ్ పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి? సిమ్టమ్స్ అనేది ఎవరికైనా స్పెసిఫిక్గా అంటే ఏజ్ గ్రూప్ స్పెసిఫిక్ కానీ జెండర్ స్పెసిఫిక్ కానీ ఏమీ ఉండవు అని కానీ, కాకపోతే పీడియాటిక్ ఏజ్ గ్రూప్లో సిమ్టమ్స్ అనేది మనం కొంచెం తొందరగా అర్థం చేసుకోవాలన్నమాట. లైక్ ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎవరైతే ఇంకా మాటలు రాని వాళ్ళు, లేకపోతే మాటలు ఇంకా డెవలప్ కాని వాళ్ళు, మైస్టోల్ రీచ్ కాని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే ఇది ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేయలేరు. యూరినరీ అంటే మనకి లోపల ఇన్ఫెక్షన్ కాబట్టి మేము బయటకు తిరగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు మేల్స్ కానీ, మేల్స్లో మేల్ బాయ్స్లో ఏంటంటే వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆ పెనిస్ని పట్టుకొని స్క్వీజ్ చేయడము, లేకపోతే ముందుకు లాగడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లాంటిది ఏమన్నా ఉంటే వెంటనే పేరెంట్ ఐడెంటిఫై చేసి ఒక ఫిజిషియన్ కానీ లేకపోతే పీడియాట్రిషియన్ అండ్ యూరాలజిస్ట్కి కన్సల్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది. అది కాకుండా ఏంటంటే కొంతమందిలో పీడియాటిక్ ఏజ్ గ్రూప్స్లో దే ఆర్ మోర్ వల్నరబుల్. ఇన్ఫెక్షన్ ఏమైనా డెవలప్ అవుతే వెంటనే ఫీవర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ విత్ చిల్స్, కొంచెం వణుకుతూ ఉంటారు. వణకడం కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే దే హ్యావ్ టు కన్సల్ట్ పీడియాట్రిషియన్. అండ్ తర్వాత అంటే పెద్దవాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బర్నింగ్ యూరినేషన్, డిస్యూరియా అంటాం. యూరిన్కి వెళ్ళినప్పుడు చాలా మంటగా యూరిన్ పాస్ చేయడం, యూరిన్ పాస్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీగా అనిపించడం, ఉపశమనం కలగడం అనమాట. తర్వాత యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటారు అనమాట. అంటే ఎవ్రీ 2 hours ఒకసారి యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం రావడం. రెండోది యూరినరీ అర్జెన్సీ, అంటే యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉండకుండా యూరిన్ ఫ్రీక్వెంట్గా పాస్ చేయాల్సిన అవసరం. తర్వాత యూరిన్ ఎక్కువసేపు ఆపుకోలేకుండా అర్జెంట్గా పరిగెత్తాల్సిన అవసరం రావడం. ఈ సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. రెండోది ఇది ఒకవేళ బాగా ఇన్ఫెక్షన్ అనేది హై గ్రేడ్లో ఉంటే మాత్రం యాజ్ డిస్కస్డ్ ఫీవర్తో పాటు చిల్స్ అండ్ రైగర్స్, అంటే చలి, వణుకు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇంకోటి ఆర్గన్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ బట్టి మనము ఫోకల్గా లోకలైజ్ చేయొచ్చు అనమాట. ఈ ఏరియాలో ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. లైక్ యూరెత్రాలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఏర్పడితే మాత్రం యూరినరీ బర్నింగ్ సెన్సేషన్ అనేది స్టార్ట్ ఆఫ్ యూరినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. తర్వాత బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నప్పుడు అంటే ఈ బ్లాడర్ ఫుల్ అయినప్పుడు అర్జెంట్గా అనిపించడం, తర్వాత బ్లాడర్ ఎంటీ అయిన తర్వాత యూరిన్ పాస్ చేసిన తర్వాత కొంచెం పెయిన్ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఎట్ ది సేమ్ టైం కిడ్నీలో ఇన్ఫెక్షన్, అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ మనం ఏమంటామంటే పైలోనెఫ్రైటిస్ అంటాం. ఇట్ ఈస్ సివియర్ ఫార్మ్ ఆఫ్ యూటీఐ. సో ఇట్లాంటి కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ సిమ్టమ్స్తో పాటు కొన్ని సందర్భాల్లో ఫ్లాంక్ పెయిన్,
హ్మ్. అంటే పక్క ఎముకల పక్కన కింద భాగంలో సివియర్ పెయిన్ రావడం జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ అంటే పెయిన్ కూడా బాగా హెవీగానే ఉంటదన్నమాట. ఓకే. అది దాంతో పాటు సివియర్ హై గ్రేడ్ ఫీవర్ మోర్ దెన్ 102, 103 అట్లా వచ్చి చిల్స్, రైగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు అన్‌హైజీనిక్ హ్యాబిట్స్ అంటారా? వాష్‌రూమ్స్ క్లీన్ లేకపోవడం అంటారా? దేనివల్ల వస్తూ ఉంటాయి ఇవి? అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఫీమేల్స్‌లో ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డెవలప్‌మెంట్ చాలా ఈజీగా డెవలప్ అవుతదన్నమాట. ఫీమేల్స్‌లో ప్రివాలెన్స్ కూడా, ఇన్సిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా. హ్మ్. ఎందుకు అంటే వి కెన్ సే ఫ్యూ ఫ్యాక్టర్స్. హ్మ్. లైక్ ఒకటేమో ఫీమేల్ అనటామికల్ కన్సిడరేషన్స్. ఒకటి ఫీమేల్ యురేథ్రా మూత్రనాళం అనేది చిన్నగా ఉంటదన్నమాట. 4 ఓకే. సెంటీమీటర్సే ఉంటది. హ్మ్. సో, ఛాన్స్ ఆఫ్ అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటే చుట్టుపక్కల ఉండే కమెన్సాల్స్ గానీ, లేకపోతే పక్కనుండే బ్యాక్టీరియా గానీ, స్కిన్ పైన గానీ, పక్కన ఉండేవి గానీ ఈజీగా అసెండ్ అయ్యే అవకాశాలు ఉంటదన్నమాట. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ నియర్‌నెస్ టు యానస్. హ్మ్. యానస్ పక్కనే ఉంటది కాబట్టి అక్కడ ఏమన్నా కంటామినేట్ అయినా గానీ ఈజీగా అసెండ్ అయ్యే అవకాశాలు ఉంటది. అండ్ దాని తర్వాత పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్‌లో అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత 45 ఇయర్స్, 50 ఇయర్స్ తర్వాత కూడా డ్యూ టు సమ్ చేంజెస్ డ్యూ టు హార్మోనల్ చేంజెస్ ఇన్ బాడీ ఆ ఏరియాలో మ్యూకోజల్ ఇర్రెగ్యులారిటీ తర్వాత మ్యూకోజాలో ఎడిక్వేట్ బ్లడ్ సప్లై తగ్గి కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే. ది సేమ్ టైం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటిస్ ఏమన్నా ఉన్నా గానీ కొంచెం ఈజీగా యూటీఐని అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అచ్చా! ఓకే. ఇన్ని ఫ్యాక్టర్స్ రిలేట్ అయి యాహ్! ఉంటాయన్నమాట. ఫీమేల్స్‌లో దే ఆర్ కంపేర్ మోర్ ప్రోన్ చేస్తే. టు ఓకే. యూటీఐ దాన్ మేల్స్. ఓకే. సో, వచ్చినప్పుడు మెడికేషన్ గానీ, ట్రీట్మెంట్స్ గానీ ఎలా ఉంటాయి సార్? ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఈ సింప్టమ్స్‌తో వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలండి. అండ్ ఎవాల్యుయేషన్ పార్ట్‌లో ఏముంటదంటే సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్. యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు దాంట్లో పస్ సెల్స్ గానీ, లేకపోతే ఎపిథెలియల్ సెల్స్ గానీ, ఆర్‌బీసీస్ కానీ, నైట్రేట్ ఒకటి చూస్తామన్నమాట. నైట్రేట్ పాజిటివ్ ఉందంటే బ్యాక్టీరియా లేకపోతే పస్ సెల్స్ ఏమన్నా ఉన్నట్టు మనం అనుకోవచ్చనమాట. అది ఉన్నా గానీ ల్యూకోసైట్ ఎస్టరేస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఒక్కొక్క పారామీటర్‌కి ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ ఉందన్నమాట. దాన్ని బట్టి వి కెన్ ఆహ్, ఎస్టిమేట్ వెదర్ ద పేషెంట్ ఈస్ హావింగ్ యూటీఐ ఆర్ నాట్. తర్వాత మనకి యూటీఐ డెవలప్ అయిన తర్వాత ఏ రకమైన బ్యాక్టీరియా చాలా బ్యాక్టీరియా ఉంటాయి. మోర్ కామన్ ఈజ్ ఈకోలై అండ్ ఆల్. సో, ఇట్లాంటి బ్యాక్టీరియా ఏ బ్యాక్టీరియా డెవలప్ అయింది ఇన్ఫెక్షన్‌లో తెలుసుకోవడానికి యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ చేస్తామన్నమాట. కల్చర్ సెన్సిటివిటీ మాకేంటంటే ఏ బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా గ్రోత్ ఎట్లా ఉందో తెలుసుకుంటదన్నమాట. తెలిసిన తర్వాత ఈ బ్యాక్టీరియాకి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది తెలుసుకోవడానికి సెన్సిటివిటీ ప్యాటర్న్ చేస్తామన్నమాట. సో, దాన్ని బట్టి ఒక బేసిక్ ఎస్టిమేట్ మనకొస్తది. ఈ 2 ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఆర్ సస్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ లైక్ పేషెంట్‌కి ఇంకేమన్నా స్టోన్స్ ఏమన్నా ఇదివరకు ఏమన్నా స్టోన్ డిసీజ్ ఆపరేట్ అయినా గానీ, చిన్నప్పుడు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏర్పడినా గానీ, అట్లాంటి వాళ్ళలో ఏందంటే వి ఇన్వెస్టిగేట్ ఫర్దర్ విత్ అల్ట్రాసౌండ్. ఓకే. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చిన్న స్కాన్ చేస్తాము. చేసినప్పుడు ఇంకేమన్నా లోపల కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్ లైక్ స్టోన్ ఉన్నా గానీ, కిడ్నీ వాపు ఏమన్నా ఉన్నా గానీ, వీయూఆర్ అంటాం. కొంత సందర్భాలు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్‌లో రిఫ్లక్స్ ఆఫ్ యూరిన్ జరుగుతా ఉంటదన్నమాట. వీయూఆర్ అంటాం. అట్లాంటప్పుడు కూడా ఛాన్స్ ఆఫ్ రికరెంట్ యూటీఐ డెవలప్ అవుతా ఉంటదన్నమాట. ఓకే. ఇది చేసి మనము ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో, ఇన్వెస్టిగేషన్స్ ఇవి అయిన తర్వాత మనము కేటగరైజ్ చేస్తాం పేషెంట్‌ని. అన్‌కాంప్లికేటెడ్, కాంప్లికేటెడ్. అన్‌కాంప్లికేటెడ్ అంటే పేషెంట్స్ హూ ఆర్ ఫీమేల్స్ ప్రీమెనోపాజల్ వితౌట్ ఎనీ డయాబెటిస్ హూ ఆర్ నాట్ ప్రెగ్నెంట్ వీళ్ళలో ఇట్ ఈస్ కాల్డ్ అన్‌కాంప్లికేటెడ్. వీళ్ళలో జస్ట్ సింగిల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ గానీ లేకపోతే ఒక 5 డేస్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడినా గానీ సరిపోతుంది. అదే మేల్స్‌లో డెవలప్ అయినా గానీ విత్ ఆల్ ది కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటిస్ కానీ లేకపోతే లోపల ఇంకేమన్నా ఫీమేల్స్‌లో ఏమన్నా స్టోన్స్ ఉన్నా గానీ ఇది కాంప్లికేటెడ్ యూటీ కింద మనము కేటగరైజ్ చేసుకుంటాం. వాళ్ళల్లో కూడా మనకేంటంటే కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అని కొంచెం చేంజ్ ఉంటదన్నమాట. 7 డేస్ అట్‌లీస్ట్ ఉంటది మేల్స్‌లో. సో, ఇమ్మీడియేట్‌గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి ఓపీ బేసిస్‌లో లైక్ పేషెంట్‌కి ఒకవేళ సివియర్ హై గ్రేడ్ ఫీవర్ లేకుండా లేకపోతే పేషెంట్ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు డూ హిస్ రొటీన్ యాక్టివిటీస్ బాగా సిక్ లేరు అనుకోండి ఓపీ బేసిస్‌లో మనం ఏం చేస్తామంటే జస్ట్ టాబ్లెట్స్ ఇస్తాము. ఒక 1 వీక్ కోర్స్ వాడమని చెప్తాం అనమాట. 1 వీక్ టు 5 డేస్ డిపెండింగ్ అపాన్ కేటగిరీ. ఓకే. వాడిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్, 14 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రమ్మని చెప్తాం అనమాట. ఒకవేళ ఈ సింప్టమ్స్ అన్నీ కూడా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 వీక్స్ లోపల కూడా సింప్టమ్స్ తగ్గకపోతే మాత్రం పేషెంట్ ఈస్ హ్యావింగ్ రెసిడ్యువల్ ఇన్ఫెక్షన్ అంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్ పనిచేయట్లేదు. రెండోది రికరెంట్ యూటీఐ అంటే ఒక పీరియడ్ ఆఫ్ గ్యాప్ లైక్ యాంటీబయాటిక్ వాడిన తర్వాత సింప్టమ్స్ తగ్గిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది అనుకోండి రికరెంట్ యూటీఐ ఆర్ రీఎమర్జెన్స్ అంటారు అన్నమాట. ఇది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ రమ్మన్నప్పుడు ఫాలో అప్లో వాళ్ళ సింప్టమ్స్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా ఇంకో కోర్స్ ఇవ్వాలా లేకపోతే ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలా డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పడుతుందా ఎవరైనా పేషెంట్స్‌లో ఇప్పటి వరకు మీరు ట్రీట్ చేసి? నైస్ క్వశ్చన్. యూటీఐలో సర్జరీస్ అనేది మామూలుగా చేయమండి. మామూలుగా చిన్న కొంతమందిలో ఏంటంటే
పైలోనెఫ్రైటిస్ అన్నాం ఇందాక. కిడ్నీలో కానీ కిడ్నీ యూరేటర్ పైప్లో కానీ ఇన్ఫెక్షన్ అవుతే అట్లాంటి సందర్భాల్లో ఫస్ట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. అది ఎట్లా స్టార్ట్ చేస్తామంటే పేషెంట్ అడ్మిట్ చేస్తాం పైలోనెఫ్రైటిస్లో. ఓకే. వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది అనమాట. వాళ్ళు అడ్మిట్ చేసిన తర్వాత యాంటీబయాటిక్ సపోర్ట్ పెడతాం అనమాట. పెట్టినప్పుడు ఒక 2 డేస్లో రీఎస్టిమేట్ చేస్తాం, రీవాల్యుయేట్ చేస్తాం అనమాట. మళ్ళీ స్కాన్ కానీ లేకపోతే పేషెంట్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ కానీ లైక్ టెంపరేచర్ కానీ బ్లడ్ పారామీటర్స్ కానీ తెల్ల రక్త కణాలు పెరగడం అది తగ్గట్లేదు అనుకోండి, పేషెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు యాంటీబయాటిక్ అని మనం ఇంకేమైనా ఫర్దర్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే. అలాంటప్పుడు ఏంటంటే సర్జరీ అని కాదు, చిన్న ప్రొసీజర్ అనమాట. స్టెంట్ వేయాల్సిన అవసరం పడుతుంది కిడ్నీలో. ఎలాగైతే మన హార్ట్లో స్టెంట్ వేస్తామో ఇది టెంపరీ స్టెంట్ అనమాట కిడ్నీలో. జస్ట్ ఒక చిన్న మైనర్ ప్రొసీజర్ అనమాట. అది ఓటీ తీసుకెళ్ళి జస్ట్ లోపల నుంచి చిన్న 5 minutes ప్రొసీజర్ స్టెంట్ వేస్తాం. ఓకే. స్టెంట్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్ కొంచెం ఫాస్ట్గా యాంటీబయాటిక్కి పేషెంట్ కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. త్వరగా అనేది యూరిన్ డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. అయినప్పుడు కొంచెము ఈజీగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. అది రెండోది వన్ మోర్ థింగ్ ఏంటంటే కొన్ని హై గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కిడ్నీలో కూడా. లైక్ డయాబెటిక్స్లో ఎంఫైసెమాటిస్ పైలోనెఫ్రైటిస్ అంటారు, ఎక్స్జిపి అని అంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి స్టెంట్ ఒకటి సరిపోకపోవచ్చు, కిడ్నీ చుట్టుపక్కల ఏరియా కూడా ఒక చిన్న యాప్సెస్ అంటే చీముకంతా ఏర్పడే అవకాశాలు ఉంటుంది అన్నమాట. ఓకే. అలాంటప్పుడు ఆ చీము ఎక్కడైతే చేరిందో దాన్ని డ్రైన్ అవుట్ చేయడానికి ఒక డ్రైన్ పీసీడీ అంటారు, పర్క్యూటస్ డ్రైన్ కానీ లేకపోతే కిడ్నీలో డ్రైన్ పీసీ అని అంటారు అన్నమాట. అట్లాంటివి వేయాల్సిన అవసరం పడవచ్చు. ఓకే. రేర్ ఇన్స్టెన్స్లెస్లో ఒకవేళ బాగా హై గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఉంది, పేషెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీ యాంటీబయాటిక్, అట్లాంటప్పుడు నెఫ్రెక్టమీ కిడ్నీ తీయాల్సిన అవసరం కూడా రావచ్చు ఎంఫైసెమాటిస్ పైలోనెఫ్రైటిస్లో. అది రేర్ severe పాసిబిలిటీ, cases. ఎస్ సివియర్ ఓకే. కేసెస్లో. ఓకే. ఇంకెలాంటి స్పెషల్ కేసెస్ ఉంటాయి సార్? అంటే సివియారిటీ ఎక్కువగా ఉన్నవి, ఇప్పుడు హెల్త్ లైక్ లైఫ్ హజార్డ్ అయిపోయి ఉంటాయి కదా మీ కెరియర్లో ఇప్పటి వరకు ఉన్న కేసెస్లో? అంటే రికరెంట్ యూటీ అంటే యూరిన్లో మాటిమాటికి ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది అంటే మాత్రం మేల్స్లో మనం రెగ్యులర్గా చూసేదండి, పేషెంట్ అడుగుతాం యూరిన్ బాగానే వస్తుందా లేకపోతే ఏమన్నా యూరిన్ ఆగి వస్తుందా, సన్నగా వస్తుందా అని చెప్పి. సన్నగా వస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే బ్లాడర్ నెక్లో కానీ లేకపోతే ప్రోస్టేట్ ఇష్యూ కానీ ఏమైనా ఉండొచ్చు అనమాట. రెండోది ఏంటంటే యూరిన్ మూత్రనాళంలో దారి సన్నబడే అవకాశాలు ఉంటాయి, దాన్ని స్ట్రిక్చర్ అంటారు అనమాట. స్ట్రిక్చర్ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం చిన్న ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ సిస్టోస్కోపీ అంటారు అనమాట. అది కానీ రెట్రోగ్రేడ్ యూరిథ్రోగ్రామ్ అని చేస్తాం అనమాట. చేసినప్పుడు స్ట్రిక్చర్ ఉంటే దానికి చిన్న మైనర్ ఆపరేషన్ చేస్తే సెటిల్ అవుతుంది, మళ్ళీ రికరెంట్ యూటీఐ డెవలప్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటుంది. ఇంకోటి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో మనము చూసుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళకి లోకల్ ఎగ్జామినేషన్లో ఫైమోసిస్ అంటారు, అంటే ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో పెనిస్ పైన అది బాగా టైట్గా ఉందో చూడాలన్నమాట. బాగా టైట్ ఫోర్ స్కిన్ ఉందంటే మాత్రం దట్ మై బి ది కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో అది దానివల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో రికరెంట్ యూటీఐ డెవలప్ అయ్యి కొన్నిసార్లు కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో సింపుల్ సర్జరీ తోటి సొంత ఆపరేషన్ సర్కంసిషన్ చేసి దాన్ని మనం అది అవాయిడ్ చేయొచ్చు అనమాట పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో. ఇంకోటి వన్ మోర్ కండిషన్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ ఈజ్ రిఫ్లక్స్. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కొన్ని సందర్భాలు ఏంటంటే వాల్వ్స్ ఈజీగా డెవలప్ అవ్వ అనమాట. కిడ్నీ పైప్కి నెక్స్ట్ బ్లాడర్కి మధ్యలో ఉండే వాల్వ్ వియూజీ అంటారు అనమాట. అది ఈజీగా డెవలప్ కానప్పుడు బ్లాడర్లో ఉండాల్సిన యూరిన్ అని యూరిన్ డైరెక్షన్ ఫ్లో అంటే కిందకే రావాలి, బయటికి పైకి వెళ్ళకూడదు, మళ్ళీ కిడ్నీస్కి వెళ్ళకూడదు అనమాట. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాల్వ్స్ ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు బ్లాడర్లో ఉండే యూరిన్ మళ్ళీ కిడ్నీకి రిఫ్లెక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వియూఆర్ అంటారు, వెసిక్యులేటరీ రిఫ్లెక్స్ అంటారు అనమాట. ఇట్లాంటి కండిషన్ ఏమన్నా ఉంటే మాత్రం దానికి కూడా సర్జరీ చేసి మనం రికరెంట్ యూటీఐ ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో యూటీఐ ఎవరైతే ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డారో దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి? యూటీఐ ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఎవరిని ఇప్పుడు పేషెంట్ వచ్చారండి, పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని డే టు డే యాక్టివిటీస్ వాళ్ళని ఇలా ఏం చేస్తారు కనుక్కోవాలన్నమాట. ఎంత వాటర్ తాగుతారు, వాటర్ తాగకపోవడం వల్ల కూడా వస్తాయి. ఫీమేల్స్ నార్మల్గా ఏంటంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్ టాయిలెట్స్ లేవనుకోండి దే హోల్డ్ బ్యాక్, అక్కడ పబ్లిక్ టాయిలెట్స్లో వాష్రూమ్కి వెళ్ళడం ఇష్టపడరు అనమాట. అట్లాంటప్పుడు వాళ్ళు తక్కువ వాటర్ తాగుతూ ఉంటారు అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1.5 లీటర్ కన్సంప్షన్ వాటర్ కన్సంప్షన్, వాళ్ళకి ఏం చెప్తామంటే యూ ఇంక్రీజ్ ది వాటర్ కన్సంప్షన్. సో దేర్ బై ఏంటంటే స్టాచెస్ అవ్వదు, యూరిన్ స్టాచెస్ అవ్వదు, ఫ్లష్ అవుట్ ఆఫ్ ఏమన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినా కానీ ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వీ ఎంకరేజ్ దెమ్ టు హ్యావ్ మోర్ హైడ్రేషన్, ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తాం. అట్లా అని చెప్పి షుగరీ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగకూడదు, వాటర్ ఈస్ ది బెస్ట్. యా, సెకండ్ థింగ్ ఏంటంటే లోకల్ హైజీన్. సో లోకల్ హైజీన్ ఏమైనా ప్రాబ్లమాటిక్ ఉంటే లోకల్ హైజీన్ మెయింటైన్ చేయమని చెప్తాం అనమాట. వీ అడ్వైజ్ నాట్ టు టేక్ ఎనీ సే లూబ్రికెంట్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ కాస్మెటిక్స్ అప్లై చేయడం అట్లాంటిది చేయకూడదని చెప్తాం అనమాట. ఇంకోటి ఇరిటెంట్స్, కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ లేకుండా కానీ బర్నింగ్ సెన్సేషన్ ఏమైనా డెవలప్ అవుతూ ఉంటుంది, లోకల్ ఏరియా ఎరోషన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట.
పెయిన్, ఇచ్చింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు వి ఆస్క్ దెమ్ టు అవాయిడ్ సమ్ సార్ట్ ఆఫ్ డిటర్జెంట్స్ ఫర్ అండర్ గార్మెంట్స్ అండ్ ఆల్. సో అది అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామందికి హనీమూన్ సిస్టైటిస్ అంటారు అన్నమాట. ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంటర్ కోర్స్ తర్వాత డెవలప్ అయ్యే సిస్టైటిస్ అండ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ హనీమూన్ సిస్టైటిస్ అంటారు అన్నమాట. సో అది వెరీ కామన్ అది. సో అది టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఫర్దర్గా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత ఇఫ్ ది పేషెంట్ ఈస్ హ్యావింగ్ అంటే ఇప్పుడు టైమింగ్ చూసుకోమని చెప్తాం అనమాట. పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఎప్పుడు డెవలప్ అయింది, ఇదివరకు ఇట్లాంటి ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది, ఏ యాక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది, ఒకవేళ ఇంటర్ కోర్స్ తర్వాత స్టార్ట్ అయింది అంటే మాత్రం వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తామంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత యూరిన్ పాస్ చేయమని చెప్తాం అనమాట. దేర్ బిల్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది, అక్కడ ఏరియాలో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. ఓకే. అది నెక్స్ట్ వి ఆస్క్ ది పేషెంట్ టు క్లీన్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్. బ్యాక్ టు ఫ్రంట్ క్లీన్ చేస్తే వెనకాల యానస్ దగ్గర ఉండే బ్యాక్టీరియా మొత్తం ముందుకు వచ్చి కలనైజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవి జస్ట్ రెగ్యులర్ యాక్టివిటీస్ అనమాట. ఓకే. ఇది కాకుండా కొన్ని క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ జ్యూసెస్ ఉంటాయి అన్నమాట. అవి తాగినా కానీ రికరెంట్ యూటీ మాటిమాటికి ఇన్ఫెక్షన్ రాకుండా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. పర్టికులర్ క్రాన్బెర్రీ జ్యూస్ అవి దొరుకుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మెడికల్ దాంట్లో కూడా ఎక్స్ట్రాక్ట్స్ టాబ్లెట్ రూపంలో కానీ లేకపోతే సిరప్ రూపంలో కానీ వస్తున్నాయి అనమాట. అవి తీసుకున్నా కానీ ఏంటంటే యాక్టివ్ ట్రీట్మెంట్ కాదు అది, మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. రికరెన్స్ రాకుండా ఓకే. జాగ్రత్తలు మటుకు ఇవన్నమాట. ఎక్కువ వాటర్ తీసుకోవడము, తర్వాత ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసుకోకూడదు. ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసుకోకుండా ఎప్పుడు ఉన్నా కానీ వాష్రూమ్కి వెళ్ళి ఎవాక్యుయేట్ చేసుకోవడం. అండ్ లాస్ట్ వన్ కాంప్లికేషన్స్ కూడా. కాంప్లికేషన్స్ అంటే సాధారణంగా యంగ్ ఫిట్ పేషెంట్స్లో మేము కాంప్లికేషన్ చూడమండి. బట్ ఇఫ్ ది పేషెంట్ ఇస్ డయాబెటిక్ ఆర్ హీస్ టేకింగ్ సమ్ ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నా కానీ, లోపల ఏమన్నా స్టోన్ ఉన్నా కానీ, స్టోన్ చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. కిడ్నీలో ఉండే స్టోన్స్, చిన్న స్టోన్స్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు, దానికి మెడికల్ మేనేజ్మెంటే ఉంటుంది. బట్ కిడ్నీ నుంచి జారి ఎప్పుడైతే కిడ్నీ పైప్లో పడిన స్టోన్స్ ఉంటాయి, యూరెట్రిక్ స్టోన్స్ అంటారు అన్నమాట. అట్లాంటప్పుడు కిడ్నీ వాపు డెవలప్ అవుతుంది, ఆ ఏరియాలో స్టాసిస్ ఆఫ్ యూరిన్ ఉంటుంది అన్నమాట. సో ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయ్యి లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అది అట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తాం. ఫస్ట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి స్టెబిలైజ్ అయ్యాక ఆ స్టోన్ సర్జరీ కూడా చేయించుకోమని చెప్తాం అనమాట. కాంప్లికేషన్ ది సెన్స్ ఏంటంటే రికరెంట్ యూటీ పిల్లల్లో రికరెంట్ మాటిమాటికి యూరిన్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతూ ఉంటే వాళ్ళది కిడ్నీస్ దే ఆర్ మోర్ వల్నరబుల్ టు ఇన్ఫెక్షన్ అండ్ ఆల్. సో స్కార్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్లో దే మే ల్యాండ్ అప్ ఇన్ డయాలసిస్ అండ్ ఆల్. సో పిల్లల్లో ఇన్ఫెక్షన్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. టైమ్లీ ట్రీట్మెంట్, కంపల్సరీ ఎగ్జామినేషన్ చేసి టైట్ ఫోర్ స్కిన్ ఏమైనా ఉందా చూడాలి. తర్వాత ఏమన్నా అవసరం పడితే ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించి కిడ్నీ వాపు ఏమైనా చూడాలన్నమాట. ఇవన్నీ లేవు అంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. సో ఎవరైనా కానీ యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి మీరు దాంతో బాధపడుతూ ఉన్నా కానీ వెంటనే కన్సల్టెంట్ డాక్టర్ని సంప్రదించండి. త్వరగా దాని నుంచి బయటికి రావడం, ఇప్పుడు ఏవైతే జాగ్రత్తలు చెప్పారో హైజీన్గా ఉండడం, క్లీన్ చేసుకునేప్పుడు కానీ ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.